బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. రీసెంట్ గా శ్రీశైలంలో వాసవి సత్రం సమీపంలో ఎర్రగుడ్డతో పాటు పలు రకాల వెపన్స్ కు చెందిన బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది. బుల్లెట్లతో అప్రమత్తమైన పోలీసులు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోని అడవులను 3 బృందాలుగా గాలిస్తున్నారు. 3 బృందాలుగా గ్రేహౌండ్స్ పోలీసులతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాలు, కళ్యాణకట్ట, బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. శ్రీశైలంలో బుల్లెట్ల స్టోరీలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు బ్యాగ్ తమ కానిస్టేబుల్దే అని చెప్పినప్పటికీ ఆ సంచిలో SLR 303 పిస్టల్కు సంబంధించిన బుల్లెట్లు, ఎర్రని వస్త్రం, శివకాశి, వంకాయ బాంబులు ఎందుకు ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖ లేటెస్ట్ టెక్నాలజీతో ఆయుధాలను వాడుతూ ఉండగా బ్రిటిష్ కాలం నాటి వెపన్స్ ఎలా వచ్చాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీరామ్, అసలు శ్రీశైలంలో దొరికిన ఆ బాంబులు, తుపాకీ, బుల్లెట్లకు సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తుందా? పోలీసులేమో కానిస్టేబుల్ అని అంటూ ఉన్నారు, ఇప్పుడు కూంబింగ్ చేస్తూ ఉన్నారు. ఆ దొరికిన ఆయుధాలపై ఇప్పటికీ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువైన క్షేత్రంలో దేశ నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో శ్రీశైలంలో ఏదైతే వాసవి సత్ర సమీపంలో రోడ్డు డివైడర్ సమీపంలో ఒక కానిస్టేబుల్ అక్కడే తమ బ్యాగ్ ఏదైతే ఉందో అందులో బుల్లెట్ల కలకలం రేపింది. అయితే ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ రోజు రాత్రి ఈ యొక్క సీసీ కెమెరా ఎవిడెన్స్ అన్నింటినీ పరిశీలించాము. ఇవంతా కూడా పోలీస్ శాఖకు సంబంధించినవిగా పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ అందులో ప్రధానంగా 303 కావచ్చు, SLR, మిగతా బుల్లెట్లు 9mm సైజులో ఉన్నటువంటి 3 రకాలుగా ఉన్నట్ల బుల్లెట్లను పోలీసులు గమనించడం జరిగింది. అదే రోజు అక్కడ కూలీలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబ్ స్క్వాడ్ అధికారుల సమక్షంలోనే వాటిని స్వాధీనం చేసుకొని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అదే రోజు పోలీసులు ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించిన ఆనవాలుగా ఉన్నాయి. ఎందుకంటే అందులో ప్రధానంగా ఆయుధాలతో పాటు ఈ ఎర్రటి వస్త్రంతో పాటు వంకాయ బాంబులు కూడా ఉన్నట్లు పోలీసులు ఆ రోజు గుర్తించడం జరిగింది. ఆ రోజు రాత్రి DSP రామంజనాయక్ సీసీ కెమెరాలను పర్యవేక్షించిన అనంతరం ఏఆర్ సంబంధించినటువంటి ఎల్లప్ప అనే కానిస్టేబుల్గా గుర్తించామంటూ చెప్పిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో పోలీస్ శాఖ ఎలాంటి గ్రేహౌండ్స్ సంబంధించిన కార్యకలాపాలు చేపట్టలేదు. కానీ ఈ బుల్లెట్ల కలకలం రేపిన తర్వాత 3 బృందాలుగా ఇటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్తో పాటు గ్రేహౌండ్ సంబంధించినటువంటి పోలీసులు 3 బృందాలుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అటవీ సంబంధిత అధికారులతో పాటు ఇప్పుడు శ్రీరామ్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే సమాచారంతోనే పోలీసులు ఈ కూంబింగ్ చేస్తున్నారనుకోవాలా? ఈ ఆయుధాలు దొరికిన తర్వాత పోలీసులు కొంత సమాచారాన్ని దాస్తున్నారనుకోవాలా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ లభించిన ఏవైతే బుల్లెట్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మావోయిస్టులు చెందినవిగా కూడా కంప్లీట్గా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ప్రధాన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ శాఖకు సంబంధించిన బుల్లెట్లుగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకు పోలీసులు యొక్క వాస్తవాలను బయటికి చెప్పడం లేదు అంటే ఇప్పటికే రానున్న రోజుల్లో ఇటు మావోయిస్టుల ప్రభావం కావచ్చు లేదా ఉగ్రవాదుల నుండి టెంపుల్ కూడా కొంత ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు అడ్డాగా ఉంది. ఆ యొక్క ప్రాంతంలో ఇటీవల కాలంలో కేంద్రం ఆపరేషన్ కగార్లో భాగంగా పెద్ద ఎత్తున కేంద్రము మావోయిస్టులను అంతం చేస్తామంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా బార్డర్లో దాదాపు ఈ సంవత్సరంలోనే 500 మందిని అంతం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో నల్లమల్లకి మావోయిస్టులు మకం మారుస్తున్నారనేటటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఒకవేళ పోలీసుకు సంబంధించినటువంటి ఆయుధాలే అయితే ఎందుకు యొక్క గ్రహౌండ్ సంబంధించినటువంటి పార్టీ బలగాలు ఎందుకు పెద్ద ఎత్తున అటవీ ప్రాంతంలో
యొక్క సోదాలు నిర్వహిస్తున్నారనేటటువంటి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. పోలీస్ శాఖ ఇప్పటికైనా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాలంటూ ఇటు భక్తులు కావచ్చు లేదా ప్రజా సంఘాలు పోలీసుల తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, శ్రీశైలంలో దొరికిన ఆయుధాలకు కారణం ఏంటి? ఇప్పటివరకు పోలీస్ శాఖ తమ కానిస్టేబుల్గా చెబుతూ ఉంది, కానీ ఆ ఆయుధాల చుట్టూ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పోలీసులు నల్లమల్ల అడవిని జల్లెడ పడుతూ ఉన్నారు. కూంబింగ్ దళాలు నల్లమల్ల అడవిని కూంబింగ్ చేస్తూ ఉండడంతో మళ్ళీ నల్లమల్లలో మావోయిస్టుల అలజడులు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ ఆయుధాలు కూడా పోలీసులు వాడే ఆయుధాలు కాదు. నల్లమల్లలో మళ్ళీ మావోయిస్టుల సంచారం కనపడుతుంది, ఆనవాళ్ళు కనబడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఏదో దాస్తూ ఉన్నారు ఈ ఆయుధాల చుట్టూ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ చూడండి ఒక్కసారి, రెండో బాక్స్లో ఆ ఎర్రటి క్లాత్ కనబడుతుంది, ఆ బుల్లెట్లు కనబడుతున్నాయి. ఇవి ప్రస్తుతం పోలీసులు వాడుతున్న బుల్లెట్లు కాదు, ఆ ఎర్రటి క్లాత్ మావోయిస్టులు వాడే క్లాతే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.